others. ఇది కేవలము కర్మ శాసనం నందు ఇది ప్రధానమైన శాసనము. This is a very important law in law of action. ప్రతి కర్మ కూడాను దీనికి ఒక ప్రతిఫలం ఉంటుండాలి. For every action there is a reaction, there is a result. ఈ కర్మ అనేటువంటిది కేవలము ఈ జగత్తుగా ఒక అర్థంగా తీసుకుంది. This action may be compared to this world. ఈ జగత్తులో మనం ఏమి చేసినప్పటికీ అవి తిరిగి మనకు ప్రతిఫలంగానే లభిస్తూ ఉంటాయి. Whatever you do in this world, you get the fruits thereof. అద్దము ముందు పోయి నీవు నమస్కరిస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం తిరిగి ఆ నమస్కారం నీకే ఇస్తుంది. Standing before a mirror, if you offer obeisance, the reflection in mirror. అద్దం ముందు పోయి ఆ ప్రతిబింబాన్ని నీవేనా దండిస్తావంటే ఆ ప్రతిబింబం కూడా నిన్ను దండిస్తుంది. In the reflection in the mirror, if you were to just chastise or show some anger, ఇదే it is విధంగానే shown back. ప్రకృతి అంతా కూడా కేవలం ఒక అద్దం వంటిది. The nature may be compared to a ఈ pure అద్దం mirror. వంటి ఈ ప్రపంచంలో నీవు ఏమి చేసినప్పటికీ ఆ ప్రతిబింబాలు నీకే లభిస్తూ ఉంటాయి. In this world which may be compared to a mirror, whatever you do is returned to you. కనుకనే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా దోషరహితమైన కర్మలుగా ఉంటుండాలి. Therefore, all our actions must be pure, ధర్మ సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. free from defects, and they must be in accordance with మానవతా విలువ సహితమైనటువంటి కర్మలుగా ఉంటుండాలి. they must be in accordance with human values. కనుకనే మనము ఎవరి దగ్గర ఏ వస్తువును మనం అందుకున్నప్పటికీ వారికి మనం రుణస్థులైపోతాము. Therefore, whatever you accept from anyone, you become indebted ఆ to him. రుణపడినటువంటి వ్యక్తి తిరిగి వారింటిలో ఏ కుక్కగానో పిల్లిగానో ఏ యొక్క గాడిదగానో పుట్టవలసి వస్తుంటాది. This debtor who gets indebted has to be born as a dog or someone in that particular family to settle. ఈ విధమైనటువంటి విచారణకు మనం చోటు ఇవ్వకుండా ఎవరైనా ఏమైనా ఇస్తే నీరో లేక పలహారమో లేక టిఫిన్లో అవి భుజించవచ్చు, తప్పులేదు. Well, if someone were to offer you some eatables etc. at home, they may be accepted. There may not be any mistake. కనుక మిగిలినటువంటి విషయాల్లో మాత్రం ఎవరి దగ్గర డబ్బు తీసుకోవటం కానీ ఎవరి దగ్గర వస్తువులు తీసుకోవటం కానీ ఇది మంచిది కాదు. In things other than that, like accepting money, accepting objects, తల్లిదండ్రుల దగ్గర నీవేమైనా పుచ్చుకో, దీంట్లో దోషం లేదు. you may accept anything from parents. There is భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త ఏమి తీసుకున్నా కానీ దోషం లేదు. అర్ధాంగి ఈ యొక్క ఇరువురికి నీ సమానమైన అధికారం ఉంటుండాలి. Similarly, between the husband and wife, they may have anything between themselves. గురువు అనుగ్రహంతో ఏమిచ్చినప్పుడు నువ్వు పుచ్చుకోవచ్చు. When the preceptor confers as an act of grace on you, దైవం దగ్గర నో లిమిటే లేదు. ఇక్కడ when it comes to a matter of God, ఏమిచ్చినా కూడా నువ్వు పుచ్చుకోవచ్చు. you can accept anything from God. Absolutely ఇచ్చినా no. పుచ్చుకోవచ్చు, దెబ్బలిచ్చినా పుచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మన మంచి కోసమే. When he gives you some chastising, when he, దైవము ఏమి చేసినా కూడాను ఇది నా మంచి కోసమే అనేటువంటి భావంతో ఉండినప్పుడు అవన్నీ కూడా ఉత్తమమైన స్థితిని అందిస్తాయి. whatever God gives us is for our own good. This must be a firm belief. కనుక మానవతా గుణములనగా ఈ 5 ప్రధానమైన గుణములు. When you say human values, the real ఈ human values 5 are these పంచ 5. ప్రాణములు ఒక దేహములో చేరినట్టుగా ఈ పంచ గుణములు కూడా ఒక్క యమము అనేటువంటి దాంట్లో ఇమిటి ఉన్నాయి. Just as the human body has 5 live breaths, this yama has these 5 qualities as its live యమ breaths. అనగా అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5 మానవుని ప్రధానమైన విలువలు. The most important values are ahimsa, satyamu, asteyamu, brahmacharyamu, aparigrahamu for every human ఈ being. 5ంటిని మనం పాటించినప్పుడు మన జీవితము పూర్ణ మానవుడిగా రూపొందుతుంది. If we can observe these 5 values in our life becomes full and complete. ఇట్టి మానవత్వాన్ని అభివృద్ధి గావించే నిమిత్తమై వేదములు అనేక విధములైనటువంటి మార్గములను ప్రబోధిస్తూ వచ్చినాయి. In order to develop humanity on these lines, Veda has shown a number of ways. ఈ అనేక మార్గముల లోపల కూడాను 3 మార్గములుగా ప్రధానమైనటువంటిగా నిరూపిస్తుంది. Even among the different paths shown by Veda, అవే 3 are కర్మ, important. ఉపాసన, జ్ఞానము. Those 3 paths are karma, path of action, path of devotion, path of ఈ knowledge. 3 మార్గముల లోపల ఏ మార్గంలో నీవు ప్రయాణం చేసినప్పటికీ గమ్యమును చేరగలవు.
Whichever path you take out of these three, you are sure to reach the goal. అన్నింటికి మూలాధారమైనటువంటిది భగవత్ నామము అని చెప్పింది. The most important one, even among all these things, is the name of the Lord. కనుక భగవత్ నామమును చింతించుకుంటూ, Thinking of the name of the Lord, సమాజ సేవలు చేసుకుంటూ, serving the society, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థులు గావించి, offering all action to the Lord. మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను నిలుపుకోవటమే ఇది ప్రధానమైనటువంటి సూత్రమని బోధించింది వేదం. Veda has said that maintaining humanity, following these human values is the most important thing.